హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రీతి కుకింగ్ ఛానల్. ఈరోజు సొరకాయ పచ్చిమిర్చి కూర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. వాటికి కావాల్సిన పదార్థాలు: మీడియం సైజు సొరకాయ, 14 పచ్చిమిర్చి, 3 ఎండుమిర్చి, 2 రెమ్మల కరివేపాకు, 1 స్పూన్ ధనియాల పౌడర్, రుచికి సరిపడ ఉప్పు, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ తాలింపు గింజలు. ఈ సొరకాయ పచ్చిమిర్చి కర్రీలో ఈ వెల్లుల్లి వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఒక 6 వెల్లుల్లి ఇలా దంచి పెట్టుకోండి, సరిపోతుంది. గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకోవాలి. కళాయి వేడయ్యాక 3 పావుల ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడయ్యాక 3 ఎండుమిర్చి వేసుకోవాలండి. అదేవిధంగా 1 స్పూన్ తాలింపు గింజలు, జీలకర్ర కూడా వేసుకోవాలండి. ఇవన్నీ ఫ్రై అయ్యాక మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లిని కూడా వేసుకోవాలండి. సొరకాయ పచ్చిమిర్చి కర్రీలోకి వెల్లుల్లి వేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది. అదేవిధంగా కరివేపాకు కూడా వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలండి. ఇవన్నీ ఫ్రై అయ్యాక అందులోనే 1 స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఇలాగ అన్నీ ఫ్రై అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలను వేసుకోవాలండి. తాలింపు అంతా ముక్కలకు పట్టేలాగా మంచిగా కలుపుకోవాలండి. ఇలాగ కలుపుకొని మూత పెట్టుకోవాలి. సొరకాయ ముక్కలు అనేవి ఉడికే లోపల మనం పచ్చిమిర్చిని, రుచికి సరిపడ ఉప్పుని కలుపుకొని దంచుకోవాలండి. కూర ఇలా 70% ఉడికిన తర్వాతకి మనం దంచి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలండి. అదేవిధంగా 1 స్పూన్ ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలండి. ఇలా వేసుకొని కలుపుకోవాలి. ఇలాగ కలుపుకొని మరొకసారి మూత పెట్టుకోవాలండి. కూర మొత్తం ఇలా ఉడికిన తర్వాతకి కొత్తిమీరని యాడ్ చేసుకోవాలండి. కొత్తిమీరని యాడ్ చేసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఇలాగ మొత్తంగా కలుపుకున్న తర్వాతకి గ్యాస్ ఆఫ్ చేసుకోవాలండి. గ్యాస్ ఆఫ్ చేసుకొని ఓ సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవాలండి. ఎంతో రుచికరమైన సొరకాయ పచ్చిమిర్చి కూర అనేది రెడీ అయిందండి. వేడి వేడి అన్నంలోకి చాలా అంటే చాలా బాగుంటుంది. నేను చూపించిన విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.